now how's my face? Full glow shine ఉందా? బికాస్ పడుకొని వచ్చాను అండ్ నా వాయిస్ వినబడుతుందా? వీడియో ఎందుకు ఏం పెట్టలేదు, గ్యాప్ వచ్చింది కదా, చెప్తా మొత్తం ఏం జరిగిందో. నిన్న బట్టలు ఉతికాను, అంతకుముందు ఆలూ ఫ్రై చేశాను కదా, తిన్నాను. తర్వాత బట్టలు ఉతికాను పైకి వెళ్ళి, అవి లోపు పాపకి ఫుడ్ ఇచ్చి. నువ్వు బిర్యానీ నిన్న మధ్యాహ్నం ఎక్కడి నుంచి తెప్పించుకున్నావు? నిన్న మధ్యాహ్నం బిర్యానీ ఎక్కడి నుంచి తెప్పించావు? షాగోస్ నుంచి బిర్యానీ వచ్చింది, పైన బెడ్రూమ్కి తీసుకొచ్చాడు. నేను పెద్దగా తినను, 2 స్పూన్లు తిన్నాను. అదంతా వీడియో తీయలేదు ఇంకా, బికాస్ బట్టలు ఉతుకుతున్నాం కదా, ఇంకా అంత చిన్న వీడియో ఏం తిన్నాను. బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ నేను బట్టలు ఉతికాను. వర్షం కదా బయట, అందువల్ల కింద కార్ పార్కింగ్లో బెడ్రూమ్లో అంతా బట్టలు ఆరేశారు. అది అయిపోయిన తర్వాత పాప స్కూల్ దగ్గరికి వెళ్ళాను. పాపకి సాటర్డేది స్కర్ట్ లూజ్ ఉంది, కొద్దిగా చిన్న సైజ్ కావాలి. ఈరోజు తెప్పిస్తా అన్నారు, ఈరోజు తల మళ్ళీ రేపు తెప్పిస్తా అన్నారు. తర్వాత పాపకి వెన్స్డే వైట్ డ్రెస్ పాడైపోయింది. లాస్ట్ టైం పాడైపోయింది అంటే మొత్తం మరకలు అంటాయి. నేను వాష్ చేస్తే మిషన్లో వేస్తే ఇంకా మరకలు అంటాయి. దానికోసం చాలా ఏరియాస్ తిరిగి అమీర్ పెట్టాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి న్యూ వైట్ డ్రెస్ తీసుకున్నా, కొత్తది. ఈరోజు ఆ కొత్త డ్రెస్ వేసుకుని వెళ్ళింది. దాంతోపాటు పాపకి ప్యాంటీస్ తీసుకున్నా, బొమ్మ ప్యాంటీస్ 5 పేర్స్ తీసుకున్నా. ఒక్కో పేర్లో 5 పీస్ అట్లుంటాయి. అమ్ము మమ్మీ నేను నీకు షాపింగ్ చేసింది కదా బయటకు వెళ్ళి, కొత్త వైట్ డ్రెస్సు, బొమ్మలు ప్యాంటీస్ అన్నీ కొన్నాం కదా, నచ్చాయా నీకు? వద్దు, చూపించద్దు. చిన్న పాపతో పెట్టుకోండి. చిన్న పిల్లలకి కూడా ఈ రోజుల్లో గుడ్ బ్యాడ్ అన్నీ తెలవాలి. ఎందుకంటే మనం బతికే సమాజం అట్లుంది కాబట్టి తప్పదు. వాడిప్పుడు ఆ ప్యాంటీస్ తీసి చూపించడానికి ఎక్కాడు. పడతావు. అయితే ఇంకా సరే అని ఇంకా ప్యాంటీస్ అవన్నీ కొన్నాను, వైట్ డ్రెస్ కొన్నాను. తర్వాత ఇంకేం కొన్నాను, అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చాము. ఇంకేమో కొన్నట్టున్నాం, గుర్తులేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే నేను ఒక ఫోన్ మాట్లాడుతున్నాను. ఈలోపు ఒక 1 అవర్ ఫోన్ మాట్లాడేలోపు వీళ్ళు ప్యాంటీస్ సర్దేశారు, స్కూల్ డ్రెస్ సర్దేశారు, ఫుడ్ కూడా ఏదో చేశారు. పప్పు వండాడు. అవి ఏం పప్పు అంటే టమాటా, ఇంకా నిన్న పప్పులో ఏమేసినావు మాట్లాడు. క్యాబేజీ పప్పు. ఇంకా సరే ఫోన్ అయిపోయాక ఫుడ్ తిన్నాక ఇంకా పడుకున్నాను. బికాస్ పాపకి కాఫ్, థ్రోట్ పెయిన్ ఉంది, అది నాకు వచ్చింది. ఇంకా కాల్ వచ్చింది. నేను 9 షూటింగ్ చేశాను కదా, దాని డబ్బింగ్ ఈరోజు ఉంటుంది అన్నారు, 4 o'clock ఉంటుంది అన్నారు. ఇప్పుడేమో టైం 5 అవుతుంది. ఆయన కూడా
ఇంకా ఏం కాల్ రాలేదు. సరే అని చెప్పేసి ఇంకా పడుకున్న నైట్. పాప కూడా చాలా సఫర్ అవుతుంది. మార్నింగ్ లేచి పాపలు ఇవ్వట్లే, మార్నింగ్ రెడీ అవ్వట్లే. ఇంకా లేపించి రెడీ చేయించి పాపని స్కూల్ దగ్గర దింపి నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో నేను సాటర్డే వెళ్ళాను హాస్పిటల్కి, మళ్ళీ మండే వెళ్ళాను, మళ్ళీ ఈరోజు వెళ్ళాను. సో సాటర్డే రోజు ఇంజెక్షన్ చేసినట్టున్నారా, మండే చేస్తారా గుర్తులేదు. సో సాటర్డే చేశారు ఇంజెక్షన్ 2000 పెట్టి. తర్వాత ఏమైందంటే లెఫ్ట్ సైడు 2 eggs వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్ నాకు రావాలి, 2 eggs వచ్చాయి. మళ్ళీ ఈరోజు వెళ్ళాను. మొన్న మండే వెళ్ళినప్పుడు చూసారు, 2 sachets ఇచ్చారు, వాటర్లో కలుపుకొని తాగాలి. మళ్ళీ ఈరోజు వెళ్ళాను, ఈరోజు వెళ్తే చూసారు బాగుంది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంజెక్షన్ చేశారు. ఏంద్రా ఏం చేయట్లా, ఏం కావాలి నీకు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు ఇంకేం వెతుకుతున్నావు? డోర్ వేసేయి. ఇప్పుడు అది కాదు, డాడీ తిడుతున్నాడు, పెట్టేయి. అది ఉతికి ఆరేసా, లేదు అక్కడ ఉతికి ఆరేసా. పిల్లలు మన మాట విన్నారు, పిల్లలు చెప్పిన మాట వినాలి. అవన్నీ కొత్త ప్యాంటీస్, ఇంకా స్టిక్కర్స్ కూడా తీలా. అయితే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంజెక్షన్ చేశారు. సో మళ్ళీ రేపు రమ్మన్నారు. సో రేపు అది ఓవులేట్ అయితే IUI చేస్తారు, లేకపోతే ఎల్లుండైనా చేస్తారు. అండ్ 5వ తారీఖు అనేది నాకు ఇష్టం, ఎందుకంటే నా బర్త్డే November 5th. 4, 5 2 నెంబర్స్ ఇష్టమే నాకు. అండ్ నా పేరు కూడా S5 లాగా వస్తుంది. అండ్ ఎందుకు నాకు 5 నెంబర్ అంటే ఇష్టం, నా బర్త్డే అని ఏమో తెలీదు. 4 నెంబర్ కూడా ఇష్టమే, 5 నెంబర్ కూడా ఇష్టమే. సో నేను అనుకున్నాను, సో 5 నెంబర్లోనే నాకు IUI చేస్తారేమో అనుకున్నాను. కానీ వేరే ఆమె హాస్పిటల్లో నా ఫ్రెండ్ అయింది, ఆమె చెప్పిందనమాట IUI చేసినప్పుడు పెయిన్ ఉందంటే. నాకు భయం వేసింది, భయపడ్డా. కానీ తప్పదు కదా, ఇంజక్షన్ అంటే కూడా భయమే. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెళ్ళి ఇంజక్షన్ పొడిపించుకున్నాను తెలుసా. మెడిసిన్ వేసుకుంటాను, భయం లేదు. ఇంజక్షన్స్ బాడీకి పెయిన్ వచ్చేవంటే భయము. ఇంకోటి ఏంటంటే అట్లా జరిగింది. ఇంకా ఇంటికి వచ్చాము, చికెన్ తెచ్చాడు, అవి చికెన్ వండాడు. ఈలోపు మళ్ళీ వేరే ఫోన్ మాట్లాడుతున్నా, అందుకే వీడియో కూడా ఏం తెలియలోపు అవి చికెన్ వండేశాడు. ఆ ఫోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకుని అన్నం తిన్నాను, మెడిసిన్ వేసుకున్నాను. అది పేలకి ఆయిల్ రాసాం టెడ్డీ నేను. మళ్ళీ నేను షాంపూ చేశాను, మళ్ళీ తలదువాను. పాపకి ఇంకా షాంపూ చేయించలా. డబ్బింగ్ ఉంది కదా వెళ్ళాలని అనుకున్నా, పడుకున్నా. ఇంక ఇప్పుడే లేసా, ఇంకా డబ్బింగ్ వాళ్ళు ఏం ఫోన్ చేయలేదు. అండ్ కొంతమంది నా వీడియోస్ చూసి కాపీ కొట్టి నాలాగా వీడియోలు చేస్తున్నారు. ఇంతకుముందు లేని ఇప్పుడు కొత్తగా రెగ్యులర్ వీడియోస్ చేయడం కానీ, టైమింగ్ పెట్టడం కానీ, నన్ను ఎక్కిరించేలా మాట్లాడడం కానీ, అలా కొంతమంది చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా మొబైల్లో యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేసినప్పటికీ టెడ్డీగాడు మొత్తం పడేస్తున్నాడు. ఇప్పుడు ఈ కుప్ప బట్టలన్నీ ఎవరు మడత పెట్టాలి? యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు కొన్ని వీడియోస్ కనబడతాయి కదా. సో అలా కొన్ని వీడియోస్ చూసి నేను కొన్ని నేర్చుకుంటున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ మనల్ని చూసి ఎవరో నేర్చుకుంటారు, మనం ఎవరినో చూసి నేర్చుకుంటాం. అట్లా నిన్న నేను ఆలూ కర్రీ వండినప్పుడు స్పూన్తో ఆలూ కర్రీ తీసి టేస్ట్ చేస్తాను కదా, అది నేను వేరే వాళ్ళ వీడియోలో చూసి నేర్చుకున్నా. మళ్ళీ తర్వాత
టెడ్డీ ఇప్పుడు అవన్నీ ఎవరు మడత పెట్టాలి టెడ్డీ మళ్ళా? ఎందుకు అవన్నీ తీస్తున్నావు? యాక్చువల్లీ ఇక్కడ టెడ్డీ బొమ్మలు ఉన్నాయి కదా, టెడ్డీ బొమ్మల్లోనే టెడ్డీ కొన్ని ఐటమ్స్ కూడా ఉండిపోయినాయి. అసలు ఎప్పుడు కొంటున్నాము ఎక్కడ పెడుతున్నాం కూడా తెలియకుండా పరిస్థితి. సో దేనికో నిన్న తీసాం, మొబిలైజర్, టెడ్డీకి మొబిలైజర్. నిన్న మొబిలైజర్ పెట్టారు, అంటే దాంట్లో ఒక మందు వేసి ఇలా పెడతారనమాట. దాంట్లో వచ్చే గాలి పాప పీలుస్తుంది. అది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అట్లాంటి అంటే మెలుకున్నప్పుడు పెట్టించుకోవట్లేదు, ఏడుస్తుందని. పడుకున్నప్పుడు పెట్టాం. ఏ తల్లిదండ్రి అయినా పిల్లలకి కొన్ని కొన్ని అట్లాంటివి చూడలేరు, అందుకని నేను ఇంకా వీడియో తీయలేదు అనమాట. నాకు అలాంటివి అమ్మో నాతోటి కాదు అసలు. ఆహా, మడత పెట్టిన బట్టలు మొత్తం తీసి చెత్త కుప్ప చేస్తుంది. బట్ దీస్ ఆల్ స్వీట్ మెమరీస్. పిల్లలు పెద్ద అయిపోయాక ఇవన్నీ రావు కదా. అయితే దాంట్లో ఇవి దొరికాయి అన్నమాట. తను ఏడుస్తూ ఉంది బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ. నిన్న అవి చెప్పాను గిఫ్ట్ అంటే, ఇంకా చూసింది, అందుకే పెట్టుకుంది ఈరోజు. ఏంద్రా అన్నీ తీసి అలా కుక్కుతున్నావు? పడగలవు జాగ్రత్త. ఇక అవసరం అక్కడ పెట్టే, నేను పెట్టుకుంటా, వదిలే. అమ్మో వదిలేరా, నేను పెట్టుకుంటా. సో అది పరిస్థితి. నిన్న ఈరోజు ఫోన్ మాట్లాడడం వల్ల ఏంటంటే కొద్దిగా ఏది వీడియోస్ చేయలేదు. ఇవి కొత్త ప్యాంట్స్. ఇంకా ట్యాగ్ కూడా తీలా. కొత్త ప్యాంట్స్ బాగుంది కదా. నేను ఎప్పుడైనా టెడ్డీకి పెద్ద సైజు తీసుకుంటా, బికాజ్ ఎందుకంటే పెద్ద సైజు తీసుకుంటా. కింద ఎక్కువ బెడ్ మీదే. ఇవి కొత్త ప్యాంటీస్ బాగున్నాయి కదా, ఇట్లా బొమ్మలు వచ్చి. నువ్వు ఎందుకు తీసావు, ఎందుకు మడత పెడుతున్నావు బట్టలన్నీ? మొన్న ఒక రోజు మంగళవారం కాదు, సోమవారం అనుకుంటా. సోమవారమే. బయటేమో వర్షంగా ఉంది, నేనేమో దుప్పటి కప్పుకొని పడుకున్నా. అవి ఏమో బాలు ఫోన్ చేస్తున్నాడని లేపాడు. మాట్లాడా. అయితే బాలు వాళ్ళ ఫ్రెండ్స్ పబ్కి వెళ్దాం అనుకుంటున్నారు, నన్ను రమ్మన్నాడు. మండే రోజు వెళ్దాం రా, నీకు తోడు మీ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకో అనేసి అన్నాడు. కానీ ఇంకా ఎందుకు వెళ్ళలేదంటే, నేను ఆ రోజే ఇంజెక్షన్ తీసుకున్నా ఎగ్ వాటి గురించి. సో లైఫ్లో ఏం ఎంజాయ్మెంట్ చేసినా ఏం చేసినా పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా పుట్టాలి, పిల్లలు మంచిగా ఉండాలి. సో పిల్లల గురించి స్మోక్ డ్రింక్ అనేది పక్కన పెట్టాలి, ఫాదర్ మదర్ ఎవరైనా కూడా. సో నా ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు కూడా నేను పక్కన పెట్టేసా. 1 month ప్రెగ్నెంట్ ముందు వరకు నాకు తెలీదు. అప్పుడంతా స్మోక్ కాదులే కానీ డ్రింక్ చేశాను పబ్కి వెళ్ళి. ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను డాక్టర్గా, అయ్యో నాకు తెలియదు అంటే, పర్లేదు ఇప్పటి నుంచి చేయొద్దన్నారు, మానేశాను. ఆ మధ్యలోనే 31st నైట్ వచ్చింది నాకు. 5,000 అమౌంట్ కట్టి మేము పబ్లోకి వెళ్ళాం, నాకు కూడా. కానీ ఏం ముట్టుకోలే, పోతే పోనీ అనేసి జస్ట్ వచ్చేసా. సో అలాగా నేను పాప పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కూడా ముట్టుకోలే. 7 months కంప్లీట్ అయ్యి పాప బయట ఫుడ్ స్టార్ట్ చేశాకనే పబ్కి వెళ్ళి డ్రింక్ చేసా. నేను అలా పిల్లల విషయంలో చాలా గట్టిగా జాగ్రత్తగా ఉంటాను. సో అలా నేను తీసుకున్నాను కాబట్టి మెడిసిన్ నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ బాలు ఏమో పాప కంటిన్యూ ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఇంక వెళ్ళలేను పబ్కి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే కూడా నేను డ్రింక్ చేయకుండా ఊరికే సరదాగా పబ్కి వెళ్ళొచ్చు,
కానీ ఏంటంటే ఇప్పుడున్న పబ్స్లో చాలా వరకు నేను వెళ్ళే పబ్స్లో ఉన్న దగ్గరే స్మోక్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే నాకు తెలీదు. దానివల్ల ఏంటంటే స్మోక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ పీల్చకూడదు. కాబట్టి ఇంకా పూర్తిగా అవాయిడ్ చేసినా చేయొచ్చు, పర్లేదు. బట్ ఒక్కసారిగా డెలివరీ అయిపోయాక 7 months ఫీడింగ్ అయిపోయాక మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తా. ఎందుకంటే లైఫ్లో చూడంది లేదు, చెయ్యంది లేదు, ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. కింద పిల్లలు ఆడుకుని గేట్లకి బాల్స్ కొట్టి నానా హంగామా చేస్తున్నారు. నా ఓన్ ఛానల్లో ఫేక్ వాటిని పక్కన పెడితే నా ఓన్ ఛానల్లో నాకు వచ్చే కామెంట్స్ నేను చూస్తున్నా, గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్. సో నాకు ఒక తమ్ముళ్ళలాగా అనుకున్న పర్సనే నన్ను అవాయిడ్ చేయడం, నన్ను బ్లాక్ చేయడం, నా గురించి వేరే వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే, వాళ్ళకి నా గురించి బ్యాడ్గా చెప్పడం, అట్లా కొన్ని సంఘటనలు జరిగాయి. తర్వాత వేరే వాళ్ళు కూడా నన్ను బ్లాక్ చేయమన్నారంట, ఈయన చేశాడంట. ఎవరో ఏదో చెప్తే వినడానికి చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఈ అబ్బాయికి కూడా ఉండాలి కదా కొద్దిగా నా సెన్స్. ఇట్స్ ఓకే, ఎవరు ఏ నిమిషం ఎవరితో కలిసి ఉంటారో ఎవరు విడిపోతారో ఏంటో తెలీదు. ఎవరున్నా లేకపోయినా లైఫ్ అనేది ముందుకు సాగాలి, దట్స్ ఇట్, అంతే. ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం. ఓఫో గాడ్, ఓఫో ఏంటి ఇవన్నీ మడత పెట్టి పెడుతున్నావు? ఇవన్నీ నువ్వే మడత పెట్టావా? వీడియో చాలా లెందీ అయిపోయింది, ఇప్పుడు అప్లోడ్ కాదు మళ్ళీ, అందుకనే పెట్టేస్తున్నా.